ఓం శ్రీమాత్రే నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఒక సమస్య వెళ్ళిందంటే ఇంకొక సమస్య, అప్పుల బాధ తీరిందనుకునే లోపు ఆరోగ్య సమస్య, అది తీరిందనుకునే లోపు పిల్లల గురించి టెన్షన్. మానవ జీవితం అంటేనే సమస్యలతో ప్రయాణం. ఎందుకు? ఏ జన్మ కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నామనే ఆలోచనలోకి వెళుతూ ఉంటాము. అటువంటి వాళ్ళ కోసమే ఈ 4 నామాల్లో ఉన్న రహస్యం. ఈ నామాల రహస్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. లలితా సహస్రనామామృతంలోని 78వ శ్లోకం. ఇది వింటే చాలు మీ జీవితంలోని పాశాలు అంటే బంధనాలు తెగిపోతాయని అమ్మవారి వాగ్దానం. భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక. మొదటి నామం 8 అక్షరాల నామం భక్తి మత్కల్పలతిక. భక్తిమత్ అంటే భక్తుల పాలిట, కల్పలతిక అంటే కల్పవల్లి అని అర్థం. భక్తుల పాలిట కల్పవృక్షం వంటిది అమ్మ అని అర్థము. కల్పవృక్షం కింద నిలబడి ఏది కోరుకుంటే అది లభిస్తుందని చెప్తారు. కానీ అమ్మవారు కల్పలతిక అంటే తీగ ఏ విధంగానైతే ఆధారాన్ని అల్లుకొని పైకి ఎదుగుతుందో అమ్మవారు కూడా భక్తుల హృదయాలనే ఆధారం చేసుకొని వారి కోరికలను నెరవేర్చే తల్లి అని అర్థము. ఇక్కడ భక్తి అనేదే ముఖ్యం. భక్తి ఉన్నవారికే ఆమె కల్పలతిక. తదుపరి నామం 8 అక్షరాల నామం పశుపాశ విమోచని. ఆధ్యాత్మికంగా అజ్ఞానంలో బ్రతికే జీవులను పశువులు అని అంటారు. మనల్ని బంధించి ఉంచే అరిషడ్వర్గాలు అహంకారం, మమకారం అనేవి పాశాలు. ఈ తాళ్లను తెంపి మనకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆ అమ్మవారే. అందుకే పశుపాశ విమోచని అని అన్నారు. తదుపరి నామం 8 అక్షరాల నామం సంహృతాశేష పాషాండ అంటే సమస్తమైన పాషాండ మార్గాలను నశింపచేసే తల్లి. అంటే ఇక్కడ వేద విరుద్ధమైన లేదా చెడు మార్గాలు అని అర్థము. సన్మార్గాన్ని కాకుండా తప్పుడు దారిలో వెళ్ళే ఆలోచనలను మన మనసు నుండి తొలగించి మనల్ని పవిత్రం చేస్తుంది ఆ తల్లి. ధర్మానికి విరుద్ధమైన శక్తుల గర్వాన్ని అణచివేసేది ఆ లలితాంబిక కాబట్టే ఆ తల్లిని సంహృతాశేష పాషాండ అనే నామంతో పిలుస్తారు. తదుపరి నామం 8 అక్షరాల నామం సదాచార ప్రవర్తిక అంటే మంచి ఆచారాలను, సన్మార్గాన్ని మనకు చూపించే తల్లి, మనల్ని సన్మార్గంలో నడిపించే తల్లి. లోకంలో ధర్మం నిలబడటానికి కావలసిన సదాచారాలను అమ్మవారే ప్రేరేపిస్తుంది. మనలో మంచి ఆలోచనలు కలిగించి ధర్మబద్ధమైన జీవితం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ శ్లోక పఠనం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం చేసే ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కోసం మొదటి నామమైన భక్తిమత్ కల్పలతిక అనే నామాన్ని 11 సార్లు జపించి చూడండి. ఆ తర్వాత రెండవ నామం పశుపాశ విమోచని బాధ నుండి విముక్తి కోసం. మనసు బాగా కష్టంగా ఉన్నప్పుడు ఏదైనా వ్యసనం నుంచి బయటపడాలంటే పశుపాశ విమోచని అనే నామాన్ని 108 సార్లు జపించి చూడండి. మనకే దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియక 2 దారుల్లో ఏది ఎంచుకోవాలో తెలియనప్పుడు సంహృతాశేష పాషాండ సదాచార ప్రవర్తిక అనే నామాన్ని 3 సార్లు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని చూడండి. అమ్మవారే దారి చూపిస్తుంది. మిత్రులారా, ఈ శ్లోకంలో అమ్మవారిని పశుపాశ విమోచని అని పిలుచుకున్నాం కదా. ఇక్కడ ఒక లోతైన రహస్యం ఉంది. పశువు అంటే కేవలం అడవిలో ఉండే ప్రాణి కాదు. ఎవరైతే అహంకారం, మమకారం మరియు కోరికలు అనే తాళ్లతో బంధించబడి ఉన్నారో ఆ అజ్ఞానంలో ఉన్న ప్రతి జీవి ఒక పశువే. మనల్ని ఆ బంధనాల నుండి విడిపించి కన్నతల్లిలా చేయి పెట్టి సన్మార్గంలో నడిపించే కల్పవల్లి మన తల్లి లలితాంబిక. జీవితంలో ఎప్పుడైనా మీరు దారి తప్పినట్లు అనిపించినా లేదా సమస్యలనే సంఖ్యలతో బంధించబడినట్లుగా భావించిన ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ శ్లోకాన్ని పఠించండి. ఆ తల్లి మీ హృదయంలో భక్తిమత్ కల్పలతికగా అల్లుకుపోయి మీరు కోరుకున్న ప్రశాంతతను, విజయాన్ని మీకు ప్రసాదిస్తుంది. సదాచారం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది.
ఈ వివరణ మీ జీవితంలో చిన్న మార్పు తెచ్చినా అది ఆ తల్లి అనుగ్రహమే. ఈ శ్లోక విశిష్టత మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. మీ ఒక్క లైక్ నాకు మరిన్ని రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. వచ్చే 79వ భాగంలో మరో అద్భుతమైన శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.